మా ప్రతినిధి వేణుగోపాలరావు కరీంనగర్ నుంచి ఉన్నారు. వేణుగోపాలరావు, జనరల్గా వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు వస్తాయనేది అందరికీ తెలుసు. బట్ దానికి ప్రివెంటివ్గా ఉండాలి, ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉండాలి. కానీ ఈసారి మాత్రం ఎక్కడ చూసినా కూడా విష జ్వరాలే దండయాత్ర చేస్తూ కనిపిస్తున్నాయి. చాలామంది విష జ్వరాల ధాటికి ప్రాణాలు కోల్పోతున్నటువంటి చాలా దుస్థితి కనిపిస్తోంది. సో ఆ జిల్లాలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఈ జ్వరాల విజృంభణ ఎట్లా ఉంది? రాజేష్, మీరు చెప్పింది పర్ఫెక్ట్. ఎందుకంటే వైరల్ ఫీవర్స్ అంటే వర్షాకాలం వచ్చిందంటేనే వైరల్ ఫీవర్స్ వస్తాయి. ఈ నేపథ్యంలో ముందస్తుగానే ప్రభుత్వం దీనిపైన రివ్యూ నిర్వహించాలి. ఇటు మెడికల్ సిబ్బందిని మరియు అధికారులను కూడా కూర్చోబెట్టి, అంటే రాబోయే రోజుల్లో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా విజృంభిస్తాయి కనుక దానికి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని చెప్పి రివ్యూలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. అంటే ప్రాక్టికల్ వేరు, థియరీ వేరు. రివ్యూలు నిర్వహించడం కాదు, దాని ప్రాక్టికల్ కూడా క్షేత్రస్థాయిలో ఆసుపత్రులకు వచ్చి అక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా పరిశీలించినట్టయితే ఇటు పేషెంట్లలో కూడా ఒక రకమైన నమ్మకం వస్తుంది. కానీ ప్రస్తుతం అయితే ఇప్పుడు కరీంనగర్ కావచ్చు, పెద్దపల్లి కావచ్చు, ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా, జగిత్యాల జిల్లా అంటే ప్రభుత్వ ఆసుపత్రులకు సంబంధించి చూసుకుంటే ఒకప్పుడు క్యాజువల్గా అంటే వర్షాకాలం కంటే ముందు చూసుకుంటే 400-500 మంది ఓపీ వచ్చేస్తుంటే ఇప్పుడు మాత్రం చూసుకుంటే దాని డబుల్. ఇప్పుడు కరీంనగర్లో అయితే 1300 వరకు వస్తున్నారు. ఒకప్పుడు 500-600 మంది మాత్రమే వచ్చేది. అంటే ఇప్పుడు క్యాజువల్ అయితే ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు మాత్రం ఒక వైరల్ ఫీవర్తో మాత్రం బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు ప్రతి గ్రామంలో కనిపిస్తుంది రాజేష్. ఈ పిహెచ్సి సెంటర్లో అయితే అసలు వశపడినటువంటి పరిస్థితి. అక్కడ చాలా మంది అంటే ఈ పట్టణ ప్రాంతాలు రాలేని వాళ్ళు పిహెచ్సిలకు వెళ్ళి అక్కడ చూసుకుంటున్నారు. ముఖ్యంగా ఏ జ్వరం వచ్చినా కానీ డెంగ్యూ ఫీవర్ ఏమో అని చెప్పి అంటే ప్రతి వాళ్ళలో ప్రజల్లో ఇది ఒక రకమైన భయం ఉంది. ఈ నేపథ్యంలో దీన్ని ప్రభుత్వ ఆసుపత్రికి పోతేనేమో క్యాజువల్గా మీరు టెస్టులు చేయించుకోండి అని చెప్తున్నారు. టెస్టులు అంటే దీనికి సంబంధించి కూడా ఈ టెస్టులకు సంబంధించి కూడా చాలా సమయం తీసుకోవడము, దీనికి సంబంధించి రోగ నిర్ధారణ పరీక్షలు సరే త్వరితగతిన కావాలంటే ప్రైవేట్ వెళ్ళాలంటే ప్రైవేట్కి వెళ్తే మాత్రం చాలా వేల రూపాయల ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రాణాలు అరచేత పట్టుకొని అంటే ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు కావచ్చు, చిన్న పిల్లలు అయితే మరీ దారుణం. చిల్డ్రన్ స్పెషలిస్ట్ అయితే మాత్రం ఎక్కడ చూసినా ఇసుకేస్తారాలని చిన్న పిల్లలు కనిపిస్తూ ఉన్నారు. అంటే ఏ ఫీవర్ వచ్చినా కానీ వైరల్ సంబంధించింది డెంగ్యూ లక్షణాలు ఉన్నాయేమో అని చెప్పి ఒక భయం అన్నట్టుండే. ఎందుకంటే ఒకప్పుడు రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా డెంగ్యూకి సంబంధించి చూసుకుంటే పెద్ద ఒక స్టేటస్ నిలిచిపోయింది. అంటే ఈ వైరల్ ఫీవర్స్ డెంగ్యూకి సంబంధించి చూసుకుంటే కరీంనగర్లో చాలా మంది మరణించిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే డెంగ్యూ అంటేనే ప్రాణాంతకమైంది కనుక ప్రతి ఒక్కరు కూడా ఏది వచ్చినా కానీ జస్ట్ వైరల్ ఫీవర్ వస్తే చాలు, అది ఏదన్నా కానీ డెంగ్యూకి సంబంధించిన పరీక్షలు చేసుకోవడం అన్నిటితోటి ప్రైవేట్కి వెళ్తే మాత్రం చాలా పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇంకోవైపు చూసుకుంటే అంటే ముఖ్యంగా ప్రభుత్వము ఈ వర్షాకాలం వస్తే దోమల ఉత్పత్తి, అంటే దోమలు బాగా వస్తాయి కాబట్టి ఫాగింగ్ చేయాలి. కానీ ఈ ఫాగింగ్ అనే దానికి సంబంధించి ఇప్పటివరకు ఎక్కడ లేదు. ఈ ఫాగింగ్ చేయకపోవడంతో దోమల ఉత్పత్తి బాగా ఎక్కువైపోయి ప్రతి గ్రామంలో, పట్టణంలో కూడా ఈ దోమలు బాగా రావడం వల్ల మరోవైపు ఈ వైరల్ ఫీవర్తో పాటు చికెన్ గున్యా మరియు టైఫాయిడ్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ఇవన్నీ కూడా చూసుకొని పరీక్షలు చేసుకొని ఇవన్నీ చేసుకొని వచ్చే వరకే వాళ్ళ డబ్బులు తడిచి మోపడవుతున్న నేపథ్యంలో క్యాజువల్గా ఈ పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు హాస్పిటల్ పోవాలంటేనే దడుచుకుంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది రాజేష్. అంటే ఏదేమైనా కానీ ప్రభుత్వం దీనిపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. ఈ జ్వరాలను సమూలంగా రాకుండా చేయాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు రాజేష్.